హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదవ్ అకాడమీ. ఈరోజు ఒక బిగ్ అప్డేట్ చూస్తున్నామండి. అలాగే ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. స్వర్ణ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఈ అప్డేట్ మనం డిస్కస్ చేసుకుందాం. జాబ్ క్యాలెండర్లో స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు సార్ అని చాలామంది మన ఆస్పిరెంట్స్ అడిగారండి. అయితే దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండటం వల్ల అదొక కారణం కావచ్చు. అదే ఈరోజు మనకి బిగ్ అప్డేట్గా చూసుకుందాం. తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ఆశాభావంతో మనం ముందుకు వెళ్దాం. అలాగే 26,000 ఉద్యోగాలు అయితే పంచాయతీరాజు డిపార్ట్మెంట్లో అప్పుడే నిధి పోర్టల్లో అప్లోడ్ చేసి వ్యాకెన్సీస్ ఉన్నట్టు కూడా చూపించడం జరిగింది. ఆ ఉద్యోగాలకైతే మనం గంపెడాస పెట్టుకొని ఎదురు చూసాం. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు బుధవారం అయితే మంత్రివర్గ ఉపసంఘము సమావేశమయ్యి ఈ యొక్క స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం గురించి ప్రమోషన్ల గురించి గత 5 నెలల క్రితమే ఒక కమిటీ వేశారు. అందులో హానరబుల్ డిప్యూటీ సీఎం గారు కూడా ఒక సభ్యుడిగా ఉన్నారు. ఈ 10 మంది మంత్రివర్గ ఉపసంఘం అనేక సార్లు చర్చించి రివ్యూ మీటింగ్లు తీసుకొని దీని మీద ఒక అప్డేట్ అయితే ఈరోజు డిస్కస్ చేస్తున్నారు. అలాగే స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి కూడా ఫంక్షనరీస్కి కూడా ఈరోజు 11 గంటలకి ఒక వెబెక్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు తీసుకునే నిర్ణయాలు అనేవి కీలకంగా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినవి. ఒకటి ప్రమోషన్లు ఇవ్వడం, రెండోది ఖాళీల్ని భర్తీ చేసేటువంటి అంశం మీద ఏదైనా డిస్కషన్ వస్తుంది అనేటువంటి ఆశాభావంతో మనం ఈ వీడియోలోకి వెళ్తున్నామండి. ఈరోజైతే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది బిగ్ అప్డేట్ అండి. స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఈరోజు కనుక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కనుక చూసినట్లయితే ఇందులో కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారము ఇవ్వడం జరిగింది. చూడండి, ఒకసారి ఇది డిస్కస్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలు స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఉద్యోగాలు రిలీజ్ చేస్తారా, ఖాళీల్ని భర్తీ చేస్తారా అనేటువంటి అంశం మీద కూడా డిస్కస్ చేసుకుందాం. ముందు వచ్చేసరికి ఈ యొక్క పేపర్ క్లిప్పింగ్ అనేది ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చాను దీని మీద. అలాగే మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈరోజు స్వర్ణ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగాలకి పదోన్నతులు ప్రమోషన్స్ ఇవ్వాలి అని ఒక రోడ్ మ్యాప్ అయితే 5 నెలల నుంచి, అప్పుడే నేను చెప్పాను 5 నెలల క్రితమే ఈ యొక్క కమిటీ అనేది వేయడం జరిగింది. ఈ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రమోషన్స్, విధి విధానాలు అన్నీ ఈరోజు మంత్రివర్గ ఉపసంఘము డిప్యూటీ సీఎం గారు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా అందులో ఒక సభ్యుడు కాబట్టి ఈ వేగవంతంగా ఈ నిర్ణయాలు అయితే బయటకు వస్తాయి అనేసి ఆశిద్దాం. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. చూడండి, స్వర్ణ గ్రామ వార్డు ఉద్యోగుల పదోన్నతులపై పంచాయతీ తెగేనా అంటే 5 నెలల నుంచి ప్రమోషన్లు ఇవ్వాలి. ఏ రకంగా ఇవ్వాలి? ఈ యొక్క స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం యొక్క స్ఫూర్తి దెబ్బతినకుండా వీరికి ప్రమోషన్లు ఇద్దామని డిప్యూటీ సీఎం గారు కూడా ఆ రోజు ఆదేశించడం జరిగింది. తద్వారా వీరికైతే పదోన్నత ప్రక్రియ అనేది ఎలా స్టార్ట్ చేస్తారనేది ఈరోజు ఫైనలైజ్ అవుతుంది. ఈరోజే డిస్కషన్ అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఉద్యోగం కావాలి కాబట్టి ఉద్యోగం సంబంధించిన అవేర్నెస్ ఇవన్నీ నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలే. మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నా. ఇవేమి క్లెయిమ్ చేయొద్దండి, తెలుసుకుందాం. మనకి ఉద్యోగం కావాలి, అంతవరకే మనం మాట్లాడుకుందాం. చూడండి, ఉద్యోగాలు ఇచ్చి సరే ఇప్పుడు హేతుబద్ధీకరణ పేరిట గందరగోళం. అలాగే నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ, ఇది ఇంపార్టెంట్. కాబట్టి వీరి తీసుకునే నిర్ణయాలు మనకు కావాలి. తద్వారా ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా ఏర్పడే ఖాళీలు ఖచ్చితంగా ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేస్తే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేది మన ఆశాభావము. అలాగే వీరికి ఎలా ప్రమోషన్లు ఇస్తారు ఏంటి అనేది ఈరోజు అప్డేట్ చూద్దాం. చూడండి, స్వర్ణ గ్రామ వార్డు ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోనుంది? బుధవారం పవన్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానున్న నేపథ్యంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఈరోజు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి యొక్క నేతృత్వంలో ఈ పదోన్నతుల కమిటీ ఉపసంఘం
భేటీ కానుంది. తద్వారా ఇక్కడ ఏం నిర్ణయం తీసుకుంటారనేది $1 మిలియన్ ప్రశ్నగా స్వర్ణగ్రామ వార్డు సచివాలయంలో పనిచేసేటువంటి సిబ్బంది ఎదురు చూస్తున్న ఈరోజు రానే వచ్చింది బుధవారం కాబట్టి దానికి సంబంధించిన మనం డిస్కస్ చేద్దాం. చూడు ఈ సమావేశంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సరే, గతంలో ఉద్యోగాలు ఇచ్చారు, అలాగే వీరికి పే స్కేల్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు కూడా డిస్కస్ చేశారు. ఇక్కడ మనం చూడండి, ఆ తర్వాత కూటమి సర్కారు ఉద్యోగుల హేతుబద్ధీకరణ పేరిట కొత్త నిబంధనలు విధానాలని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఉద్యోగులకు పదోన్నతుల అంశంపై తీవ్ర గందరగోళం ఆందోళన నెలకొన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఉపసంఘం ఏర్పాటు చేసి 5 నెలలు, ఇదిగోండి ఉపసంఘం ఏర్పాటు చేసి 5 నెలలు అవుతుంది. అనేక దఫాలుగా సమావేశాలకు తేదీలు ఖరారు చేశారు, కానీ పలుమార్లు వాయిదా పడింది. కనీసం ఈసారైన ఎడతెగని పదోన్నతుల పంచాయతీపై చర్చించి పరిష్కారం చూపాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసే అంశము. నెక్స్ట్ కానీ చూసినట్టయితే 1,00,000 పైనే ఉద్యోగులను నియమించిన సంగతి తెలిసిందే. నియామకాలు అయితే చేశారు, కానీ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వలేదు. పదోన్నతులు ఎవరికి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనే అంశాలపై నిర్దిష్ట విధి విధానాలను రూపొందించింది. ఇది మనకు కావాల్సింది. పదోన్నతులు ఎవరికి ఎలా ఇవ్వాలి అనేది ఈరోజు డిస్కషన్ అనేది జరుగుతుందండి. ఎవరికి ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనే అంశాలపై నిర్దిష్ట విధి విధానాల్ని రూపొందిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉండిద్ది, డియర్ యాస్పిరెంట్స్, స్వర్ణగ్రామ వార్డు సచివాలయంలో జరుగుతున్నటువంటి ఈ పదోన్నతుల ప్రక్రియకు మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు నేతృత్వం వహించి వీరికి విధి విధానాలు అనేది ఏర్పాటు చేశారు. పదోన్నతులు ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనే దాని మీద ఈరోజు డిస్కషన్ అనేది స్టార్ట్ చేశారు. తద్వారా పదోన్నతులు కనుక ఒకసారి ఇవ్వటం అనేది మొదలు పెడితే వీరు అప్గ్రేడ్ అవుతారు. సుమారుగా మనం చెప్పాలనుకుంటే చూడండి, ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉన్నాడు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 అనమాట. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6గా వీరిని నామకరణం చేశారు. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6గా వీరిని నామకరణం చేశారు. పిఎస్ గ్రేడ్ 6గా వీరికి ప్రమోషన్ అనేది కనుక ఇవ్వటం కనుక జరిగితే డిజిటల్ అసిస్టెంట్ అనేది టెక్నికల్ పోస్టు కేటగిరీ 2లో ఉన్నటువంటి ఉద్యోగము. వీరు ప్రతినిత్యము ఈ యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఆదేశాలను, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఈ ఇన్ఫర్మేషన్ని అవన్నీ పైకి పంపించాలన్నమాట. ఇది కంప్యూటర్ బేస్డ్ ఉన్నటువంటి ఉద్యోగం. అంటే గ్రామంలో ఉన్నటువంటి అన్ని డేటా లబ్ధిదారుల్ని సెలెక్ట్ చేయడము, వారికి ఇచ్చేటువంటి ఈ యొక్క లబ్ధి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నిటినీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయటము, వాటికి సంబంధించిన సమాచారము, గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారం మొత్తం ప్రభుత్వానికి రిపోర్ట్స్ రూపంలో పంపటం, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ కంప్యూటర్ బేస్డ్ వర్క్. అంటే నిత్యం కంప్యూటర్తో ఉంటారు. డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6. మరి వీరికి ప్రమోషన్స్ అని ఇస్తే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5గా ఇస్తారు. గ్రేడ్ 5కి ఇస్తే ఇది ఎగ్జిక్యూటివ్ పోస్టు, కార్యనిర్వహణ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టు పంచాయతీ సెక్రటరీ. ఈ పోస్ట్ అనేది ఖాళీ అవుతుంది. ఇతను డిజిటల్ అసిస్టెంట్ ఈ ఉద్యోగం చేయడు, ప్రమోషన్ వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిపోతారు, అంటే పంచాయతీ సెక్రటరీ అయిపోతాడు, కార్యనిర్వహణ అధికారి అవుతారు. కాబట్టి క్రింద ఉన్నటువంటి ఈ పోస్టు ఖచ్చితంగా ఖాళీ అవుతుంది. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో అయితే ఈ యొక్క ప్రమోషన్లు అనేది ఇవ్వడం జరిగింది. కొంచెం హేతుబద్ధీకరణ ద్వారా ఈ 2 ఉద్యోగాలు చేయమన్న అవకాశం వచ్చింది. అట్లా వర్క్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. ఇది కొంచెం గందరగోళంగా అనేది ఏర్పడింది. కాబట్టి ఇలా ఒక్క డిజిటల్ అసిస్టెంట్ని కనుక చూస్తేనే పంచాయతీ సెక్రటరీకి వెళ్తే మరి ఇక్కడ ఉన్న పోస్టులన్నీ ఖాళీలు అవుతాయిగా. ప్రమోషన్ ఇచ్చినప్పుడు మరి వీటిని ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉందిగా. పోనీ ఫిల్ చేయకుండా ఉంచితే ఈ యొక్క గ్రామ సచివాలయం యొక్క స్ఫూర్తి దెబ్బతింటుంది. ఏదైతే కంప్యూటర్ బేస్డ్ ఉద్యోగాలు కాబట్టి వీరికే నాలెడ్జ్ ఉంటుంది. పోనీ ఇన్ఛార్జీలు ఇచ్చినా వారికి కంప్యూటర్తో పని ఉండదు.
విలేజ్ సర్వేరుకో వెల్ఫేర్ అసిస్టెంట్కో వీళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తే వాళ్ళకి ఏదో చిన్న చిన్న నాలెడ్జ్ ఏదో ప్రింట్ చేయడం డాక్యుమెంటు ప్రింట్ చేసుకోవడం వస్తుందేమో, కానీ వీరు చేసేటటువంటి అన్ని సర్వీసులు వాళ్ళు చేయలేరు. పోనీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినా కష్టం. ఇది వాళ్ళ డ్యూటీ ఉండిద్ది, మళ్ళీ డిజిటల్ అసిస్టెంట్ డ్యూటీ చేయాలన్నా కష్టంగానే ఉండదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్రామ స్థాయిలో మాకు పని ఎక్కువ ఉంది అని స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ప్రతినిత్యం మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా న్యూస్ పేపర్లు చూస్తూనే ఉన్నాం. ఒకరు ఉద్యోగం ఒకరు చేయడమే కష్టంగా ఉన్నప్పుడు మరి ఇంకోళ్ళు ఇన్ఛార్జ్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ నెట్టుకుండా వస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఒక డిజిటల్ అసిస్టెంట్ చూస్తేనే ఇన్ని ఖాళీలు అనేవి ఉన్నవి. వీరికి ప్రమోషన్ కనుక ఇస్తే మరి డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్ ఫిల్ చేయాలిగా. అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, విఏఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు. వీరిని విఏఏ వీరికి ప్రమోషన్ ఇస్తే వీళ్ళు ఏఈఓగా ప్రమోట్ అవుతారండి. ఏఈఓగా ప్రమోట్ అవుతారు. ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ప్రమోట్ అవుతారు. ఇది మండల ఆఫీసర్ కాదు, కానీ వీరికి గ్రామాల సంఖ్య ఒక 5-6 గ్రామాలు అనేది అలాట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడైతే విలేజ్ స్థాయిలో ఉంటారు. ఇంక్రిమెంట్లు కూడా ఎక్కువే. నెక్స్ట్ వీరు వచ్చేసరికి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, ఆహా వచ్చేసరికి వీళ్ళు వెటర్నరీ అసిస్టెంట్స్ గానో లేకపోతే లైఫ్ స్టాక్ అసిస్టెంట్స్ గానో వీళ్ళు కూడా ప్రమోట్ అవుతారు. మరి వీళ్ళు ప్రమోట్ అయితే మరి ఇక్కడ పోస్టులు ఖాళీలు అవుతాయి కదా. ఇప్పుడైతే గ్రామ స్థాయిలో ఉన్నారు, మరి ఇక్కడికి వచ్చేసరికి మండల స్థాయికి వెళ్ళిపోతారు. గట్టి ప్రమోషన్స్ కనుక ఇస్తే వీరు ప్రమోట్ అయిపోతారు. అన్ని పోస్టులు అలాగే ఉన్నాయి. ఇక పంచాయతీ సెక్రటరీలు అంటారా, పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్స్, ఇంకా 4వ పోస్ట్ విఆర్ఓ వార్డ్ అడ్మిన్. కేటగిరీ 1లో కనుక చూసినట్టయితే పంచాయతీ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, విఆర్ఓ, అలాగే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, మహిళా పోలీసు, ఈ 5 ఉద్యోగాలు కేటగిరీ 1లో ఉన్నారు. ఎందుకున్నారంటే ఎనీ డిగ్రీ కాబట్టి 5 ఇందులోనే ఉన్నారు. ఇప్పుడు ప్రమోషన్ అనేది వీరికి కల్పించాలి. పంచాయతీ సెక్రటరీస్ ఆల్రెడీ మండలానికి ఒక్కొక్క మండలానికి చూసినట్టయితే 4-5 వ్యాకెన్సీస్ అనేవి ఉన్నాయి, ఖాళీలు అనేవి ఉన్నవి పంచాయతీ సెక్రటరీ. వార్డు అడ్మిన్ వచ్చేసరికి ఇవి కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఈ పంచాయతీ సెక్రటరీ అయితే ప్రతి మండలంలో ఒక 4-5 వ్యాకెన్సీస్ అయితే ఖచ్చితంగా ఉన్నవి. దాంతోపాటుగా బీఆర్ఓలు కూడా వ్యాకెన్సీస్ ఉన్నవి. దానితో హేతుబద్ధీకరణ చేశారు, తద్వారా గందరగోళం ఉందని ఇక్కడే మనం చూస్తున్నాం. ఈ వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఖాళీ ఉన్నాయి. ఇక మహిళా పోలీసులు వచ్చేసరికి వీరికి ఆప్షన్స్ ఇచ్చారండి. ఇప్పుడు వీరికి హోమ్ డిపార్ట్మెంట్లో ఉంటారా, ఐసీడీఎస్లో ఉంటారా, లేకపోతే అదర్ డిపార్ట్మెంట్స్లో ఉంటారని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. వీరు మరి ఏది సెలెక్ట్ చేసుకుంటే వారి యొక్క ఇష్టానుసారంగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఈ పోస్టులు అన్నీ ఖాళీ కేటగిరీ 1. అలాగే కేటగిరీ 2లో కనుక ప్రమోషన్లు ఇస్తే వీరు అప్గ్రేడ్ అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ కింది స్థాయి పోస్టులు, క్షేత్రస్థాయి పోస్టులు అనేవి ఖాళీ అయితే కొన్ని ప్రమోషన్లు ఇస్తే ఖచ్చితంగా మండలంలో ఉండాల్సి వచ్చింది, మండలంకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తద్వారా ఈ యొక్క వ్యాకెన్సీస్ అనేవి ఎరైజ్ అవుతాయి. మరి దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మనం ఎదురు చూడాలి. ఎవరైతే మన ఆన్లైన్ క్లాసెస్లో జయదేవ్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యి కేటగిరీ 1కు కేటగిరీ 2కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మీకు ఈ వ్యాకెన్సీస్ అనేది ఈరోజు ఫైనలైజ్ అవుతాయి. ఇంకా రానున్నటువంటి కాలంలో ఈ ఉద్యోగాలు అయితే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే క్షేత్రస్థాయిలో 100% ఉంటుంది. మరి ప్రభుత్వం తీసుకునే విధి విధానాలను బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయడమే. ఖచ్చితంగా పోస్టులు అయితే వేయాల్సిందే, వేస్తారు. ప్రమోషన్స్ మీకే అర్థమైపోతుంది. ఇదిగోండి ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి ప్రమోషన్లు కనిస్తే ఆటోమేటిక్ కింది పోస్టులు ఖాళీ అవుతాయి కదా. డిఆర్ కోటా ఉంటుంది కదా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది కదా. మరి ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే 70% ప్రమోషన్లు, 30% డిఆర్ కోటా డైరెక్ట్ రిక్రూట్మెంట్, అవి డైరెక్ట్గా రిక్రూట్ చేయాలి కదా. అలాగే మనం చెప్పుకున్నట్టుగా 26,000 పోస్టులు అయితే ఇప్పటికే పంచాయతీరాజులో ఉన్నవి, వాటిని ఫిల్ చేయాలని మొన్న జరిగినటువంటి ఆర్థిక శాఖ పర్యవేక్షణలో, అప్పుడు ఆర్థిక శాఖ పరిశీలనలో ఈ పోస్టులు అక్కడే ఉన్నవి. మరి వీటి మీద కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇంకా పోస్టుల సంఖ్య అయితే పెరుగుతుంది. దయచేసి ఆశాభావంతో ఉండండి. ఎందుకంటే ఈ యొక్క రివ్యూ మీటింగ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగేటటువంటి
ఉపసంఘం మీటింగ్లో వీటి మీద అయితే ప్రమోషన్ల మీదే నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి జాయిన్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్లు వీరే ఇస్తామని ఒక కమిటీ వేసుకున్నారు. మనం చెప్పేది ఇందులో ఏం లేదు, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. 5 నెలల క్రితం 10 మంది మంత్రుల సమక్షంలో మంత్రుల్ని అందులో జాయిన్ చేసి అందులో వారిని ఒక ఉపసంఘంగా తయారు చేసి అందులో డిప్యూటీ సీఎం గారిని కూడా ఒక సభ్యుడిగా చేసి ఇప్పుడు ఈరోజు అనేక పలు దఫాల మీటింగ్లు వేసుకున్నారు, వాయిదాలు పడ్డాయి, రివ్యూ మీటింగ్లు వేసుకున్నారు, మాట్లాడుకున్నారు. అన్నిటికీ ఒక అవుట్పుట్ అనేది ఈరోజు వస్తుంది. కాబట్టి స్వర్ణగ్రామ వార్డు సచివాలయంలో ప్రమోషన్లు అనేది ఇస్తారు అనే ఆశాభావంతో సిబ్బంది ఉన్నారు, ఫంక్షనరీస్. కాబట్టి ప్రమోషన్స్ వస్తే ఖచ్చితంగా ఏమవుతాయి, ఖాళీలనే వస్తవి. అది మనం ఆశాభావంతో ఉందాము. ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. అలాగే జాబ్ క్యాలెండర్లో లేనప్పటికీ ఏపీ హైకోర్టు నుంచి డైరెక్ట్గా జాబ్స్ అనేవి పడ్డాయి. అంటే స్వతంత్ర సంస్థ అయినప్పటికీ కొంత జాబ్ క్యాలెండర్లో ఇవ్వాల్సిన పని లేనప్పటికీ అదొక రకమైన అవకాశము ఎలా వచ్చిందో ఇంకా మనం 10,060 పోస్టులు అనుకున్నాం. మరి చూడండి ఇంకొక దారిలో నుంచి ఏపీ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అదొక స్ఫూర్తి. స్వతంత్ర సంస్థ ఎప్పుడైనా వేసుకోవచ్చు, కాదనం. అది కూడా మనకు అవకాశమే కదా. అలా మరి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటాయి. ఇంతటితోనే ఆగిపోయిద్దని మనం అనుకోవద్దు. ప్రభుత్వం కనుక అత్యవసరమైతే ఏ ఉద్యోగాలైనా వేసేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఆశాభావంతో ఉండండి, నెగిటివ్ ఫీలింగ్తో ఉండొద్దని చెప్తున్నాను. దయచేసి ఇందులో నేను చెప్పేటండి నా యొక్క అభిప్రాయమే, ప్రతి అంశము నా యొక్క అభిప్రాయమే, నా యొక్క వ్యక్తిగతమే. కాబట్టి మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి, కార్యోన్ముఖం చేయడానికి, రైట్ ట్రాక్లో పెడతానికైతే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఆశాభావంతో చదువుకుందాం. ప్రభుత్వం తమకు అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఎవరైతే ముందుగా ప్రిపేర్ అయ్యి ఎక్కువ చదువుకొని ఉంటారో వారికే విజయావకాశాలు ఉంటాయనేది మనకు తెలిసిన అంశమే. నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని ఏమి లేదు. మీరందరూ విద్యావంతులు కాబట్టి మనం ప్రతినిత్యం ఏది డిస్కస్ చేసుకున్నా విత్ ఎవిడెన్స్తోనే నేను మీకు చెప్తా. నా సొంత అభిప్రాయాలు నేనేం చెప్పలేదు. కాబట్టి మనం ఆశాభావంతో అందరం ఎదురు చూద్దాం. ఈరోజు కనుక చూసినట్లయితే మళ్ళీ చెప్తున్నాను, మంత్రివర్గ ఉపసంఘము భేటీలో మంచి నిర్ణయాలు. ఖచ్చితంగా ప్రమోషన్స్ ఇవ్వాల్సిందేనండి. 6 సంవత్సరాలు దాటింది కాబట్టి ఎవరైనా ఇవ్వాల్సిందే. వాళ్ళు ఉద్యోగాలు కాబట్టి ఆశకి ఎదురు చూస్తారు. మంచి నిర్ణయం ఇస్తుంది ప్రభుత్వం. మరి ప్రమోషన్లు ఇస్తే మనకేంటి అంటే మనకి వ్యాకెన్సీస్ వస్తాయని మన ఆశ. 4 ఖాళీలు అయితే మనకు కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చింది, చదువుకుంటాం, మంచి ఉద్యోగం వచ్చిందని మన ఆశ. కాబట్టి రైట్ థింకింగ్, రైట్గా ఆలోచించి రైట్ డెసిషన్స్, రైట్ ఎక్స్పెక్టేషన్ చేసే వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ వస్తుంది అనేటటువంటి ఒక ఆశాభావం అయితే ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా 26,000 నోటిఫై చేశారు కాబట్టి ఎప్పుడోకప్పుడు వేయాల్సిందే. కానీ ఇవైతే అత్యవసరమైన ఉద్యోగాలు కాబట్టి ముందే ఇస్తారు. నా యొక్క ఎక్స్పెక్టేషన్, నా యొక్క ఆలోచన ఏంటంటే మరి డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్ కనుక ఖాళీ అయిందనుకోండి, మీరు సచివాలయం వెళ్ళినప్పుడు మరి అవన్నీ ఎవరు అప్లోడ్ చేస్తారు? కంప్యూటర్ బేస్డ్ మీదే డిపెండ్ అయి ఉంటాయి అన్నీ. మరి అన్నీ చేయాలంటే ఖచ్చితంగా వేయాల్సిందే. అట్లా ప్రతి పోస్టుకి పంచాయత్ సెక్రటరీ లేకపోతే అసలు ఆ సచివాలయమే నిర్వీర్యం అయిపోతుంది. ప్రజలకు కూడా సరైన సౌకర్యాలు, ఆ ఫెసిలిటీస్ రావు. కాబట్టి క్షేత్రస్థాయిలో అడ్మినిస్ట్రేషను, పరిపాలన అనేది కుంటుపడుతుంది. కాబట్టి మన హానరబుల్ సీఎం గారు గుడ్ అడ్మినిస్ట్రేటరు, ఇవన్నీ తెలుసు. కాబట్టి అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఎనర్జెటిక్గా నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆశాభావంతో మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఖచ్చితంగా మంచి నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యాపీగా చదువుకోండి. బుక్స్ ఉన్నవి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నవి. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, ఆ బుక్స్ కూడా ఆర్డర్ చేసుకోండి. కాపీస్ అనేవి అయిపోయే పరిస్థితి మళ్ళీ అందకుండా ఉండొచ్చు మీకు. కాబట్టి ముందు మీరు ఆర్డర్ చేసేసుకోండి. చక్కగా ఆర్డర్ చేసేసుకొని ముందస్తుగా చదువుకోండి. మనం ప్రతినిత్యం ఎన్నో డబ్బులు అనేవి ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ చేస్తే ఏమంది, ఒక 1,000 రూపాయలు ఆన్లైన్ క్లాసెస్కి మీరు కట్టేస్తారు. 1,000 రూపాయల వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఏమన్నా ఇదవదుగా ఒక 50,000, ఒక 60,000 కనుక కడితే మన ఆర్థిక వ్యవస్థ ఏమన్నా కొంచెం ఇబ్బంది అయ్యిద్ది అనుకోవచ్చు. ఒక 1,000 రూపాయలు 999 ఎన్నో ఖర్చులు పెడతా ఉంటారు. మీ యొక్క జీవితానికి నిలబెట్టుకోవడానికి ఈ అమౌంట్ కట్టారు. అయినప్పటికీ నేనేం తక్కువ చూస్తలేదు. 999 అంటే మీకు లెక్కలేదేమో సార్ అనుకోవచ్చు. మీరు కష్టపడ్డ ప్రతి రూపాయి విలువైందే కాదంట్లా. కానీ ఎక్కువ ఖర్చు పెడితే మీ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది. కాబట్టి తక్కువే
ఇదే ఇంకా దీనికి చాలా ఆప్షన్స్ ఇచ్చాను. మీరు ఇది ప్రిపేర్ అవుతా, ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అవుతా, ఇదే కోర్సు మీకు 1,15,000 ఉద్యోగాలకి ప్రభుత్వం విడుదల చేసేటట్టు గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నిటికీ ఉపయోగపడుతుంది అని గతంలోనే చెప్పాను. అలాగే చూడండి, నేను మొన్న కూడా గ్రూప్ 2 సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మన గ్రామ వార్డు సచివాలయానికి మనం ఎక్కువ చదువుతున్నాం, గ్రూప్ 2 సిలబస్ చాలా తక్కువ. ఒక ఇండియన్ సొసైటీ ఉంది, ఆ ఇండియన్ సొసైటీ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నా యొక్క గ్రూప్ 1 ఆప్షనల్ ఇండియన్ సొసైటీ సోషియాలజీ కాబట్టి మెయిన్స్ రాశాను, ఆ తర్వాత కామన్ కోర్లో 2 సార్లు రాశాను, గ్రూప్ 1 మెయిన్స్ రాశాను. కాబట్టి నాకున్న అపారమైనటువంటి నాలెడ్జీ ద్వారా నేను మీకు మంచిగా క్లాసెస్ అయితే ఇస్తాను. మన ఫ్యాకల్టీ కూడా సోషియాలజీ ఉన్న ఫ్యాకల్టీ, అలాగే ఏపీపీఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు, వారి చేత కూడా మంచిగా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో మీకు అందిస్తాను. మరి స్వర్ణగ్రామ వార్డు సచివాలయం ఎందుకు చెప్పాం సార్ అంటే 3-4 నెలలు ఉద్యోగం మీ చేతిలో పెడదామని ఆశ. గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చేసరికి ప్రిలిమ్ రాయాలి, మెయిన్స్ రాయాలి, మళ్ళీ కోర్టుకి వెళ్తే కొంచెం లేట్ అవుతుంది, 2-3 సంవత్సరాలు. అప్పటిదాకా వెయిట్ చేయగలుగుతారా? ఇదే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను కాబట్టి ప్రతి జీవో, ప్రతి అంశం, ప్రతి స్కీము మీ అందరికీ నేను చక్కగా అందించాను. ఈ స్కీమ్సే గ్రూప్ 1 దాకా మీకు ఉపయోగపడతాయి. ఇవే స్కీమ్స్ గ్రూప్ 1 దాకా మీకు ఉపయోగపడతాయి. P4 అని చెప్పాను. గ్రూప్ 1లో మొన్న ఎండోమెంట్ ఎగ్జామ్స్లో జరిగినటువంటి ప్రతి ఎగ్జామ్లు ఈ బుక్స్ నుంచి అనేక ప్రశ్నలు అయితే వస్తున్నాయి. గ్రూప్ 2లోనైనా చూడండి, సిలబస్ 73, 74 రాజ్యాంగ సవరణ ఉంటుంది, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది, పంచాయతీరాజ్ యాక్ట్ ఉంటుంది, అలాగే 73, 74 రాజ్యాంగం గురించి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చే అద్భుతమైనటువంటి బుక్స్ అండి ఇవి. ఎక్కడ స్టేట్లో ఎవరు తయారు చేయలేదు, ఇంత డీప్గా ఎవరు చేయలేరు. మన జయదేవ్ అకాడమీ చేసినంత డీప్గా ఎవరు చేయలేరు. మీ కాపీస్ రిజర్వ్ చేసుకోండి, అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి సార్ నోటిఫికేషన్ వస్తేనే పర్చేజ్ చేసుకుంటాం సార్, నోటిఫికేషన్ వస్తే ప్రిపేర్ అవుతాం. ఇది 35 మార్కులతో మనం ఎగ్జామ్ పాస్ ఇప్పుడు వరకు అకాడమిక్ క్వాలిఫికేషన్తో డిగ్రీ అవ్వచ్చు, 35 అయితే చాలు, 36 అవసరం లేదు. క్వాలిఫై అయితే అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి రావాల్సి, 90 మార్కులు వచ్చినోడైనా 35 వచ్చినోడైనా ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకోవాల్సిందే. అక్కడ మార్క్స్ అనేవి క్రైటీరియా కాదు, ఇక్కడ ఖచ్చితంగా 90 మార్కులు రావాల్సిందే. కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రతి వాళ్ళకి హయ్యెస్ట్ మార్క్ వస్తేనే ప్రతి కేటగిరీలో నేను రిజర్వేషన్ సార్, లేకపోతే నేను ఓసీ సార్, నాకు అది సార్ అనేది లేదు. ఎవరైతే ఈ పోటీ ప్రాంతంలో ముందుగా ప్రిపేర్ అవుతారో వారికే విజయ అవకాశాలు. రిజర్వేషన్లో కూడా చాలా కాంపిటీషన్స్ ఉన్నవి, అన్ని రిజర్వేషన్లకు అవి ఇదివరకు అట్లా లేదండి, అన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి. ఓసీలో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మీరు ఎలా ఆన్లైన్ క్లాసెస్ కూడా యాప్ ఉంది, మన జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో యాప్ డౌన్లోడ్ చేసి ఈజీ, ఇక్కడ ఇదిగోండి స్పెల్లింగ్ కరెక్ట్గా చూసుకోండి, జయదేవ్ అకాడమీ అనేది ప్లేస్టోర్కి వెళ్ళండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు కోర్సెస్ అనే పర్చేస్ చేసుకుంటున్నారు. మీకు అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అవి కూడా చెక్ చేయండి. ఇక బుక్స్ అనేది మీరు రిజర్వ్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఒక్క గ్రామ వార్డు సచివాలయం కాదండి, గ్రూప్ 2 గ్రూప్ 1 నేను చక్కగా రేపు క్వశ్చన్స్ కనుక వస్తే ఎగ్జామ్ పెడితే ఈ బుక్స్ నుంచే చూపెడతాయి, ఏ క్వశ్చన్ వచ్చింది, ఎక్కడ వచ్చిందని మిస్ అయిపోతారు. అన్ని ఎగ్జామ్స్కి నాట్ ఓన్లీ స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం, ఆల్ కాంపిటీషన్స్ ఏవైతే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ గ్రూప్ 1 గ్రూప్ అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ప్రతి పథకాన్ని అన్ని పారామీటర్స్ సార్ P4 నాకు తెలుసు సార్ అంటే అందులో ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటి అవి అడుగుతాడు, ఏ అంశాలను చూసారో అన్నీ ఈ బుక్లో మీకు ఉన్నాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు, హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. మీ అందరికీ ఇవైతే రిజిస్టర్ పోస్ట్లో ఇంటికే పంపుతున్నాం. ఇదిగోండి ఫస్ట్ బుక్, ఇది సెకండ్ బుక్, థర్డ్ బుక్, ఈ 3 బుక్స్ అనేవి కాంబో ప్యాక్గా ఉన్నవి. ఇదిగోండి 999 ఫోన్పే, ఇదిగో ఈ నెంబర్కి ఫోన్పే చేయండి, ఈ నెంబర్కి ఫోన్పే చేసి ఇదే సపరేట్గా పెట్టాం మీకోసం. ఇక ఫస్ట్ ఎవరు ఫస్ట్ పంపుతారో మన స్టాఫ్ ప్యాక్ చేసి రిజిస్టర్ పోస్ట్ పంపుతారు. మీ అడ్రస్ మొత్తం విత్ పిన్ కోడ్తో సహా ఈ నెంబర్కి మళ్ళీ వాట్సాప్లో పెట్టండి. ఖచ్చితంగా ఈ బుక్స్ అనేవి మీకు వితిన్ వీక్లోనే మీ ఇంటి ముందు ఉంటవి, మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు పెట్టినటువంటి అమౌంట్కి చాలా మార్క్స్ అనేవి తెస్తాయని మళ్ళీ చెప్తున్నాను. ఖచ్చితంగా స్వర్ణగ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ అనేది వచ్చింది, వ్యాకెన్సీస్ అనేవి ఉంటవి. ఈ రోజుకైతే రేపైనా నోటిఫికేషన్ రావాల్సిందే. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా, గ్రూప్ 2కి వచ్చేసరికి బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్, మన బుక్స్ కానీ క్లాసెస్ కూడా చెప్తున్నాం. మీకోసం డెమో వీడియోస్ కూడా పెట్టాం. ఇండియన్ సొసైటీ అనేది ఎక్కడ లేనటువంటి విధంగా
ఎన్నో రెఫరెన్స్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వీడియోస్ కూడా మీకు అయితే అందిస్తున్నాం, డెమో వీడియోస్ ఒకసారి చూడండి. ఆన్లైన్ క్లాసెస్ కూడా జాయిన్ అయిపోండి, మీకు చాలా ఉపయోగపడతాయి. బుక్స్ కూడా పర్చేజ్ చేసుకొని కాపీస్ పెట్టుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల పాలసీలు కూడా ఇది వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 కూడా ఎగ్జామినేషన్ దగ్గర తయారు చేస్తాం. అన్నీ మీకు కాంపిటేటివ్ అప్రోచ్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొంది ఉద్యోగం పొందే రీతిలో ఈ క్లాసెస్ అయితే ఏపీపీఎస్సీ సెలెక్ట్ అయినటువంటి ఉద్యోగ ఫ్యాకల్టీతో ఏపీపీఎస్సీ సెలెక్ట్ అయినటువంటి ఫ్యాకల్టీతో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఉద్యోగాలు వచ్చే రీతిలో ఈ క్లాసెస్ అయితే చేపించడం జరిగింది. హ్యాపీగా ఆన్లైన్ జాయిన్ అయిపోండి, అలాగే బుక్స్ కూడా పర్చేస్ చేసుకుంటారని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, ఇదైతే లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇంకా ముందు వచ్చే అప్డేట్స్ కూడా మీకు అందిస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నిటికీ 1,15,000 ఉద్యోగాలకి మన కోర్సు అయితే ఉపయోగపడుతుంది. ఏదొస్తే అది ప్రిపేర్ అవుదాం. ఖచ్చితంగా ప్రతి నిత్యం మీకోసం అయితే జయదేవ్ అకాడమీ మీకు ప్రతి జాబ్కి కావాల్సిన డీటెయిల్స్ మార్గదర్శకం అన్నీ అందిస్తాను. మరొకసారి మీకు అష్యూరెన్స్ ఇస్తూ, అలాగే గ్రూప్ 2 ప్రిపేర్ అవుదాం. గ్రూప్ 2 చాలా ఈజీ అండి. ప్రిలిమినరీ చాలామంది అంటారు, సార్ ప్రిలిమినరీ కష్టమా మెయిన్స్ కష్టమా, దేనికి ఎక్కువ టైం ఇవ్వాలని. ప్రిలిమినరీకి ఈ సంవత్సరం 10 లక్షల మంది పైన అప్లై చేస్తారు, మెయిన్స్కి వచ్చేసరికి వేలల్లోనే స్క్రూటినీ అవుతారు. కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ప్రిలిమినరీలో ఉంటుంది. మీరు మెయిన్స్ బాగా చదివి ప్రిలిమినరీ ఫెయిలియర్ 1 మార్కు 1/2 మార్కుతోనే విజయ అవకాశాలు పోతాయి. ప్రిలిమినరీలు పాస్ అవ్వడమే కష్టమైన అంశంగా ఇప్పుడు తయారవుతుంది. ఎందుకంటే మిగతా నోటిఫికేషన్లు ఏవీ లేవు, అందరికీ ఈజీగా కనపడుతుంది. గ్రూప్ 2 ఆన్లైనే. మరి మోసగా చదువుకుంటా వెళ్ళి గత ప్రశ్నాపత్రాలు తీసుకొని మోసగా చదువుకుంటూ వెళ్తే ఈసారి డిఫరెంట్గా ఉండిద్ది, కష్టంగా ఉండిద్ది. కాబట్టి డెప్త్గా చదువుదాం ఎగ్జామినేషన్ ఓరియంటెడ్తో, అలాగే ఏపీపీఎస్సీతో సెలెక్ట్ అయినటువంటి ఫ్యాకల్టీతో మీకు మంచి క్లాసెస్ అయితే నేను ఆన్లైన్ క్లాసెస్లో లేటెస్ట్ వీడియోస్ అందిస్తున్నాను. లేటెస్ట్ వర్షను లేటెస్ట్ సిలబస్తో అందిస్తున్నాను. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమినరీ కూడా క్రాష్ చేద్దాం. అలాగే గ్రామవార్డు సచివాలయం కూడా ఏదో ఒక జాబు జయదేవ్ అకాడమీ నుంచి మీరైతే పొందేటడానికి 100% కృషి చేద్దామని మరొకసారి మీ అందరితో షేర్ చేసుకుంటూ, ఇందులో నేను చెప్పినట్టు ప్రతి అంశం నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలే. మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి దయచేసి క్లెయిమ్ చేయొద్దు. ప్రిపేర్ అవ్వండి. ముందు చూపుతో ప్రిపేర్ అయిన వాడికి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, దయచేసి మన జయదేవ్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అనండి.